కొంతమంది ఇలా కూడా కామెంట్ పెట్టొచ్చండి. మీరు సోల్జర్ వైఫ్ కదక్క, సోల్జర్స్ కోసం అంత గ్రేట్‌గా చెప్పారు. మరెందుకక్క మీరు సర్వీస్ వదిలేసి వచ్చేసారంటారా? మా వారు 20 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని, ఆయన ప్రశాంతంగా అండ్ వాళ్ళ పేరెంట్స్‌తోని ఓల్డ్ అయిపోయారు. వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయాలి. ఇంకా నా కోసం కాదు, నన్ను పెంచి పెద్ద చేసిన పేరెంట్స్ కోసం నాకంత టైం కేటాయించాలని చెప్పేసి చిన్న గ్యాప్ తీసేసుకొని వచ్చేసారనమాట. దానికి ఆయన ఎంత ఫీల్ అయ్యారనేది నాకు ఒక్కరిదానికే మాత్రమే తెలుసనమాట. వాళ్ళేమో మాతో ఉండలేక. సో, ఇంకా మేమే కాంప్రమైజ్ అవ్వాలి తప్ప ఇంక చేసేది ఏమీ లేదు. ఓన్లీ వన్ సన్ ఉన్నా, ఇద్దరు ముగ్గురున్నా సరే పేరెంట్స్‌ని అయితే చూసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది కాబట్టి, సో కొన్ని రీజన్స్ వల్ల మేము 20 ఇయర్స్ సర్వీస్ కంప్లీట్ చేసేసుకొని వచ్చామనమాట. ఆ బాధ అనేది ఇప్పటికి మేము ఫేస్ చేస్తున్నాము. అది అందరికీ రాదు ఆపర్చునిటీ. ఇలా దేశానికి మనం సేవని అందించాలి అంటే అది అందరికీ సాధ్యం కాదు. సో ఫైనల్లీ మేము ఢిల్లీ నుంచి బయలుదేరుతున్న దారిలోని ఇలా చక్కగా చికెన్ దొరికింది. ఇంకెందుకు ఆలస్యం అని చెప్పేసి ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. సో మినీ స్టవ్ ఉంది. ఎంతైనా వేడివేడిగా చికెన్ తింటే ఉంటుంది. అబ్బబ్బా మజా సూపర్ ఉందండి అసలు. కొంచెం లైట్గా 1/2 kg తీసుకున్నాం అనమాట. రైస్ ప్రిపేర్ చేసేసి ఇంకా చెప్పవసరం లేదు, అలా చక్కగా తిన్నా అనమాట. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరి బాయ్ బాయ్.